వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. బెంగళూరు మహానగరం ఒక్కరోజు కురిసిన వర్షానికి అతలాకుతలం అయిపోయింది. ఆ నగరంలో ఎక్కడ చూసినా మోకాలు లోతు నీళ్లు పారుతున్నాయి. జనజీవనం స్తంభించింది. ఆఫీసులన్నీ మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా నీరు ప్రవేశించింది. ట్రాఫిక్ సమస్యతో మామూలుగా బాధపడే బెంగళూరు వర్షాకాలంలో ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దాదాపు దశాబ్దం తర్వాత, అంటే 2011 తర్వాత ఇంత స్థాయి వర్షం కురవటం ఇదే మొదటిసారి. సో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దీని కారణంగా దాదాపు 3 వ్యక్తులు చనిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ గోడ కూలిపోవటం వలన ఆమె చనిపోయింది. అలాగే దాంతోపాటు మరో 2 వ్యక్తులు కూడా చనిపోయారు. అలాగే దాదాపు 500 ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించినట్టుగా చెప్తున్నారు. జనం పేదల ఇళ్లన్నీ మునిగిపోయాయి. స్లమ్స్ అన్ని నీటితో నిండిపోయాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది, కానీ ఇవేవి ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయలేకపోతున్నాయి. దాంతోపాటు ఏంటంటే రాబోయే 5 రోజుల పాటు వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మీకు తెలుసు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో వేడుకలు జరుపుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరు బెంగళూరు వచ్చారు. ఇది ఒకవైపు కాంగ్రెస్ వేడుకలు జరుపుతుండగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రభుత్వ చేతకాంతనానికి ఇది నిదర్శనం. ఇంత మహానగరాన్ని కాపాడుకోలేకపోతోంది, నిధులు దుర్వినియోగం చేస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల దృష్టి పెట్టట్లేదు అని చెప్పి బీజేపీ వైపున విమర్శిస్తోంది. అసలు వర్షాలు ఇలా మహానగరాలు ఎందుకు కొంగదీస్తున్నాయి? దీనికి కారణం ఏంటి అంటే, జనరల్గా ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు భూమిలోకి ఇంకాలి. ఇది మట్టి ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. కానీ కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోయాయి. సిటీ అర్బనైజేషన్ కావటం వలన మామూలు ఖాళీ ప్రదేశాలన్నీ తగ్గిపోయి ఎక్కడికక్కడ కాంక్రీట్ నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏంటంటే నీరు ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. దాంతోపాటు ఎక్కువ మంది వలస రావటం వలన నగరాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఇళ్ల నిర్మాణాలు పెరగటానికి అది కూడా ఒక కారణం. ఇవన్నీ ఇలా ఉంటే అర్బనైజేషను మరో కారణం. దాంతోపాటు సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా లేదు, ఏ నగరంలో లేదు. బెంగళూరుకే వర్తించదు, అది హైదరాబాద్ కూడా వర్తిస్తుంది. మనం హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు సంభవించినప్పుడు చూసాం. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవటమే కాకుండా ప్రధాన రహదారులు కూడా మునిగిపోయి మన డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు అన్న అభిప్రాయాన్ని కూడా చాలా సందర్భాల్లో క్రియేట్ చేసింది. సో నీరు పారడానికి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం, నిర్మాణాలు పెరిగిపోవటం, అర్బనైజేషన్ ఎక్కువ కావటం అనేది ఈ సమస్యకి ప్రధాన కారణం. ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోతే ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గతంలో చెరువులుగా ఉన్న ప్రాంతాల మీద చెరువుల మీద కూడా నిర్మాణాలు సాగాయి. సో ఇది కూడా ఒక కారణం. నీరు ప్రవాహానికై చెరువులు దోహదం చేస్తాయి. అలాంటి పరిస్థితులు లేకపోవటం మూలన చెరువుల మీద వాటి మీద నిర్మాణాలు సాగటం కూడా ఒక కారణం. సో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పదే చెప్తూ వచ్చారు. చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోవడానికి ఇలాంటి పరిస్థితి కారణం అని హైడ్రా అనే వ్యవస్థతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నాము అని ఆయన చెప్పారు. అది అమలు కూడా చేశారు. సో ఆ విషయం ఇప్పుడు ప్రస్తుతం కేవలం మనం బెంగళూరు నగరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. జనం భయపడుతున్నారు. ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. మీకు తెలుసు, బెంగళూరుని ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. దాదాపు 450 సాఫ్ట్వేర్ కంపెనీలు, ప్రసిద్ధి పొందిన సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు హైదరాబాద్ కంటే ముందే బెంగళూరు ఒక కేంద్రంగా మారింది. భారతదేశంలో చాలామంది ప్రజలు బెంగళూరు వైపు చూస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలనుకునే వాళ్ళు బెంగళూరు వైపు చూస్తారు. అలాగే ఆధునిక నగరం, అభివృద్ధి చెందుతున్న నగరం, చాలా అంశాల్లో బెంగళూరు ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే వాతావరణ పరంగా కూడా గతంలో ఒక కూలెస్ట్ ప్లేస్గా హైదరాబాద్ ఎలాగైతే భిన్నమైన వాతావరణంతో ఉండేదో అలాగే ఒక శీతలమైన వాతావరణం ప్రదేశంగా గతంలో ఉండేది. కానీ ఎన్విరాన్మెంటల్లో వచ్చిన మార్పుల వలన ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. బెంగళూరు వాతావరణం కూడా మారిపోయింది. సో క్లైమేటిక్ డిజార్డర్ వలన కూడా బెంగళూరులో పరిస్థితులు మారాయి. వీటన్నిటిని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆలోచించాలి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.